శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఎక్కడైనా సరే నా వీడియోలో కొంత పార్ట్ పెట్టి పైన వేరే నెంబర్ ఇచ్చి ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నట్లయితే అలాంటి మోసాలకు గురి కాకండి. ఎందుకంటే చాలా మంది నా శిష్యులం అని చెప్పి నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ తీసుకుని దానిపైన వేరే నెంబర్స్ వేసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పి మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఉచితంగా జ్యోతిష్యం అని చెప్పినప్పటికీ మళ్ళీ తర్వాత పూజల పేరుతో పెద్ద మొత్తంలో ధనం తీసుకుంటున్నారని కూడా చాలా మంది నా దృష్టికి తీసుకురావటం జరిగింది. ఇలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. ఆన్లైన్ లో జరిగే మోసాలకు మాచిరాజ్ ఛానల్ బాధ్యత వహించదు. 9399990660 ఇది ఒక్కటే మా అఫీషియల్ నెంబరు. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఏ నెంబరు సోషల్ మీడియాలో కనిపించినా అక్కడ నాకు సంబంధించినటువంటి వీడియో ఉన్నా అటువంటి మోసాలకు గురి కాకండి, డబ్బులు పోగొట్టుకోకండి. ఆగస్టు 10 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి 8:01 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:27 వరకు ఉంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 12:27 లోపు పని మీద బయటకు వెళ్ళొచ్చు, ప్రయాణాలు చేసుకోవచ్చు. ప్రయాణాల్లో లాభం కలుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 12:27 తర్వాత అప్పుడు మీకు పునర్వసు నక్షత్రం వచ్చింది. సోమవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. అది కూడా విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. ప్రయాణాలకు అనుకూలం, ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళటానికి అనుకూలం. అంటే ఈరోజు 2 యోగాలు బాగున్నాయి. కాలదండ యోగము, అమృత యోగం రెండూ కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేసి లాభాలు పొందటానికి ద్వాదశ రాశుల వారికి ఈ 2 యోగాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ప్రధానంగా మిథున రాశిలో ఉన్నాడు. అంటే బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి ఉండే సూచనలు ఉన్నాయి. చంచలమైన మనస్సు ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చంచలమైన మనస్సు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రధానంగా ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పేరు, డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రము మధ్యాహ్నం 12:27 వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర చాలా మంచి నక్షత్రం. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేయటానికి ఈ నక్షత్రం మంచిది. గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా ఆరుద్ర మంచిది. అలాగే ఒక్కొక్కసారి రహస్యంగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. రహస్యంగా అంటే సీక్రెట్ గా చేసే పనులన్నీ సక్సెస్ అవటానికి ఆరుద్ర నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 12:27 వరకు ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:27 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. పునర్వసు బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:27 తర్వాత పునర్వసు బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి ఈ పునర్వసు నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు చాలా మంచి నక్షత్రము. అంతేకాకుండా రకరకాల కోర్సుల్లో చేరటానికి కూడా పునర్వసు మంచి నక్షత్రం. ప్రత్యేకమైన దేవతా పూజలు, వ్రతాలు ఆచరించడానికి కూడా పునర్వసు అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు.
అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం చేసే వాళ్ళకి శ్రమ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమను తట్టుకొని వ్యాపారంలో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే బంధువులతో అకారణంగా వాదములు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మేషరాశి వాళ్ళు ఈరోజు బంధువులతో వాదనకి దిగకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య లాభం కనిపిస్తుంది. అంటే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే స్త్రీ మానసిక ఉల్లాసము కనిపిస్తోంది. అంటే స్త్రీలతో స్నేహం చేయటం ద్వారా వృషభ రాశి వాళ్ళు మానసికంగా ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. అంటే వృషభ రాశి స్త్రీలైనా వృషభ రాశి పురుషులైనా ఇతర స్త్రీలతో చేసే స్నేహం వల్ల మానసికంగా ఉల్లాసము ఉత్సాహము పెరుగుతూ ఉంటాయి. అలాగే మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి తల్లిగారి వల్ల ఆనందం సౌఖ్యము చేకూరతాయి. తల్లికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే మిథున రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణ లాభములు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఎక్కడికి ప్రయాణం చేసినా ఆ ప్రయాణం వల్ల మంచి లాభాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో సింహరాశి వాళ్ళు పాల్గొంటారు. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొత్త కొత్త వస్తువులు కొనుక్కునేటటువంటి యోగం ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబంలో సమస్యలు తీర్చుకోగలుగుతారు. కుటుంబంలో సమస్యలకు చెక్ పెట్టే విధంగా అడుగులు వేస్తారు. కుటుంబ సమస్యలు తీరిపోవటం వల్ల కన్యారాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శత్రు బాధలు కూడా ఉంటాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయటం అవసరం. అదేవిధంగా ద్రవ్య నాశనం కనిపిస్తోంది. అంటే తులారాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తున్న వృత్తిలో ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే కొత్త కొత్త విషయాల గురించి వృశ్చిక రాశి వాళ్ళు కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తున్న వృత్తిలో ధనపరంగా అద్భుత ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ధనుస్సు రాశి వాళ్ళు రుణబాధల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయిని చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము మకర రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం చాలా ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అధికారులు సహోద్యోగులు అందరూ అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ధనపరంగా కూడా వృత్తిలో మంచి ప్రయోజనాలు పొందే యోగం మీనరాశి వాళ్ళకు ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా సోమవారం కాబట్టి ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం గౌరీ శంకరాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే గౌరీ శంకర్ల అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలు చేకూరతాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. స్థల మార్పులకు చంద్రహోర అనుకూలిస్తుంది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి,
స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి లాభం పొందడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. హోరా కాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చెయ్యాలా చేయకూడదా? ఒకవేళ చేయవలసి వస్తే ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.